గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో ఈ రోజు అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి, టోటల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హతలు ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఇక్కడ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న A to Z వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితేనే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ జిల్లా నుంచి అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ నోటిఫికేషన్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అంతర్నేత్ర సహకారం మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చూసి వెళ్ళిపోకండి, ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సూర్యాపేట జిల్లాలో ఈరోజు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి ఆ జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ను విడుదల చేయడం అనేది జరిగింది. టోటల్ గా ఈ జిల్లాలో 131 పోస్టులను అన్ని క్లస్టర్లలో కలిపి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 131 పోస్టులలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 67 పోస్టులు ఉన్నాయి, ఆయా పోస్టులు 64 ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ గా ఈ నెల 24వ తారీఖును పేర్కొనడం అనేది జరిగింది. ఈ నెల 24వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ పోస్టులకు మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే wdcw.tg.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఆయా పోస్టులకు ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు లేనట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక్కడ ఈ పోస్టులను రిజర్వేషన్ల ప్రకారము భర్తీ చేయడం అనేది జరుగుతుంది. గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరికి కేటాయించారు ఆ సీట్ను అంటే BCA కు కేటాయించారా, BCB కు కేటాయించారా, SCలకు కేటాయించారా, STలకు కేటాయించారా, లేదా జనరల్ కేటగిరీ వారికి కేటాయించారా అన్నది అక్కడ పేర్కోవడం అనేది జరుగుతుంది. ఎవరికి ఈ రిజర్వేషన్ ప్రకారము ఆ పోస్టును కేటాయిస్తే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఏ విధంగా ఈ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు అంటే 100 మార్కులకు వెయిటేజీని ఇవ్వడం అనేది జరిగింది. ఈ 100 మార్కుల వెయిటేజీలో ఇంటర్మీడియట్ లో హైయెస్ట్ మార్కులు ఎవరికి వస్తాయో వారికి 70% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఇక్కడ అనాథలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి 10% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. వితంతువులు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు 5% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే 5% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా 90% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. ఒక 10 మార్కులు ఇంటర్వ్యూ చేసే అధికారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా 100 మార్కుల వెయిటేజీలో ఎవరికి ఎక్కువగా వస్తే వారిని సెలెక్ట్ చేసి ఈ ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సూర్యాపేట మహిళలు ఎవరైతే ఉంటారో ఈ నెల 24వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో wdcw.tg.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.